బరాబర్ నేను అట్లానే అంటా, బద్నాం చేస్తూనే ఉంటా. ఖాళీ పీలీ చెప్పే మాటలు కావివి, అన్నీ పక్కగా కాగితాలున్నాయి. ఇవేవో గాలి కబుర్లు కానే కావు. అన్నీ చెబితే మీరే గాలికి కొట్టుకుపోతారు. ఇలా మహేశ్వర్ రెడ్డి మూడో కన్ను తెరిచి మరీ విరుచుకు పడుతూనే ఉన్నారు. ఆయన ఆరోపణల సునామీకి అసలు బ్రేక్లే పట్టం లేదు. నాన్ స్టాప్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రభుత్వ పెద్దల మీద స్కామ్ కట్స్ ఆయన విసురుతూనే ఉన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకప్పుడు సైలెంట్ పర్సన్, ఇప్పుడు చాలా వైలెంట్గా మారిపోయాడు. ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే చాలు ఏదో పేలుస్తున్నాడని ఫిక్స్ అయిపోయారు జనం. అలా టపాసులతో మొదలెట్టి ఏకంగా బాంబులే పేలుస్తున్నాడు మహేశ్వర్ రెడ్డి. ప్రధాని మోదీ వచ్చి ఆర్ ట్యాక్స్ అంటే ఈయన బీ ట్యాక్స్ అని భట్టి మీద పెట్టాడు. మొన్న లేటెస్ట్గా యూ ట్యాక్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేశాడు. మొత్తం మీద బ్రూ ట్యాక్స్ నడుస్తుందని అన్నాడు. అంటే బి అంటే బట్టి, ఆర్ అంటే రేవంత్, యు అంటే ఉత్తమ్. ప్రతిపక్ష పార్టీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారాలతో సహా నేను నిరూపించి ఆధారాలతో సహా నేను బయటపెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు వారు సమాధానం చెప్పకపోగా ఏదో ఒక రకంగా నా మీద బురద జల్లడానికి కొంతమంది నాయకులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించడమో, పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప వారు ఎందుకు సమాధానం చెప్తలేరో నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. మొదట్లో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఆయన చేసే ఆరోపణలు చిన్నవేమీ కాదు, పెద్దవే చేస్తున్నాడు. అఫ్కోర్స్ దేనికి ఆయన ఇప్పటివరకు ఆధారాలు చూపించలేదు. ఉన్నాయంటున్నాడు తప్ప బయట పెట్టడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అటాకింగ్ కోసమే మహేశ్వర్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడా అనే టాక్ కూడా వచ్చింది. టెండర్స్ ఒకటేమో దొడ్డు బియ్యం టెండర్ జరిగింది. దొడ్డు బియ్యము 35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యము టెండర్లో ఒకే రోజు 25 జనవరి రోజు ఒకే రోజు వాళ్ళు జీవో ఇచ్చి ఒకే రోజు టెండర్ అగ్రిమెంట్ ఫ్లోట్ చేసి అదే రోజు గైడ్లైన్స్ ప్రిపేర్ చేసుకొని ఇచ్చిండ్రు. అలా అనుకున్న 4 కంపెనీలకు ఇచ్చిండ్రు. ఆ 4 కంపెనీలు ఈ 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేసి ప్రభుత్వానికి 2007 రూపాయలు కట్టాల. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మిల్లర్లకే మాకు ధాన్యం వద్దు, మీరు డబ్బులు కట్టండి, 2223 రూపాయలు డబ్బు కట్టండి, లేకుంటే మీ మీద కేసులు పెడతామని భయపెట్టి ఇలాంటి స్టాంప్ పేపర్ అగ్రిమెంట్లు చేయించుకున్నాడు. అంటే మీద 216 రూపాయలు అడిషనల్గా మిల్లర్ల దగ్గర నుంచి కాంట్రాక్టర్లు వసూలు చేసుకొని అక్కడ ధాన్యం లిఫ్ట్ చేయరు. ఆ అగ్రిమెంట్లో వాళ్ళే లిఫ్టింగ్, వాళ్ళే ట్రాన్స్పోర్ట్, వాళ్ళే గన్నీ బ్యాగ్స్, వాళ్ళే అన్నీ తీసుకొని లిఫ్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమీ లేకుండా మిల్లర్ అదే రైస్ మిల్ బదులు, వాళ్ళ ప్యాడీ బదులు డబ్బులు ఇచ్చే విధంగా ఈరోజు ఇది చేసి దీంట్లో 216 క్వింటాల్కి ఎక్కువ దాదాపు 800 కోట్ల రూపాయలు అడిషనల్గా ఈ టెండర్ ప్రాసెస్లో 800 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది కాదని చెప్పమనండి, నేను బహిరంగ చర్చకు సిద్ధం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మహేశ్వర్ రెడ్డి అసలు బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవికే ముడుపులు చెల్లించారేమో అంటూ సెటైర్ వేశారు. ఏ ఆధారం లేకుండా ఏదో ఒకటి బురద చల్లాలని చూస్తున్నాడంటూ మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డి చేసే ఆరోపణలన్నీ నిరాధారమే అని, కేవలం ఆయన పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఈ తాలు తరుగు విషయంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకి లాభం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటే, ఒక పెద్ద మనిషి అంటాడు 10% తాలు తరుగు మీరు కావాల్సుకొని చేస్తున్నారు. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో మేము కమిషన్లు దోమినమాట.
1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలను కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. అసలు మహేశ్వర్ రెడ్డి సొంతంగా చేస్తున్నారా లేక బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనను రంగంలోకి దింపి ఈ ఆరోపణలు చేయిస్తుందా అనేది కొంతమందికి డౌట్. మహేశ్వర్ రెడ్డి గతంలో ప్రజారాజ్యంలో చేశారు, కాంగ్రెస్లో చేరారు. ఆదిలాబాద్లో అసలైతే ఇంద్రకరణ్ రెడ్డి బదులు కాంగ్రెస్లోకి వెళ్లాలని ఈయన ప్లాన్ చేశారని కూడా అంటారు. అయితే అది కుదరలేదు. బీజేపీలోకి వెళ్లడం, ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కూడా దక్కడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈయనకు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆశీస్సులున్నాయంటున్నారు. బీజేపీలో ఎవరైనా ఏది పడితే అది మాట్లాడడం కుదరదని అంటున్నారు. మహేశ్వర్ రెడ్డికి అప్పజెప్పిన టాస్క్ ప్రకారమే ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసే టాస్క్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ కథ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.